మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఒకసారి రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2013-14 రేట్ల ప్రకారం దయచేసి ఇరిగేషన్లో ఉన్నటువంటి మేధావులు కానీ నిపుణులు కానీ ఆలోచించాలని మనం చేస్తున్నా. 20,398.61 కోట్లకే అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని. చేయలేకపోయాడు. పెరిగిపోయిన రేట్లు చేయలేకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోలవరం సోమవారం ఎల్లా కానీ ఇక్కడ కూర్చుని నిపుణులతో మాట్లాడి ఆ రేట్లతో గిట్టుబాటు కాదు, పూర్తి కాదు ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి రివైజ్ చేసి 55,656 కోట్ల కేంద్రాన్ని జల సంఘాన్ని అంగీకరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు కాజేయటం కోసం దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు మేము అది చేస్తాం ఇది చేస్తామని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఆ రోజున కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా ఎవరైనా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్ళిపోయాడు, బొక్కలు పెట్టి వదిలిపెట్టాడు. వచ్చిన తర్వాత వరద వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి దుస్థితి. అదే కాఫర్ డ్యాములు పూర్తి చేసుకొని స్పిల్వే గుండా వాటర్ను మరలించగలిగినట్టయితే, నేను మరొక్కటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు, తెలిసినా ఒప్పుకోడు ఆయన. స్పిల్వే ద్వారా నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్తున్నా. స్పిల్వే నిర్మాణం చేశాం. స్పిల్వే మొత్తాన్ని ఎగువ స్పిల్వేకి సంబంధించిన దాన్ని, దిగువన ఉన్నదాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి సందర్భం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బాగా బిల్లులు అవుతాయో అక్కడ బిల్లులు చేసుకుని కమిషన్ తీసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భం. అందువల్లనే ఆయన పూర్తి చేయలేకపోయాడు. దానితో పాటు తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, మీరు ఒకసారి చూసినట్లయితే ఆ కేబినెట్ నోట్ పెట్టండి. ఆ కేబినెట్ నోట్లో ఏముందంటే ఒకసారి చూడండి. చూడు సరే, ఇదే ఎగ్జాక్ట్లీ 41.15 మీటర్లు ఈ ప్రాజెక్టుని 41.15 మీటర్ల వరకే నీరు నిలుపుకునేందుకే 12,157.53 కోట్లు ఇచ్చేదాన్ని క్యాబినెట్ అంగీకరించింది. అంటే ఫినిష్ 41.15. అసలు యాక్చువల్గా నీటిని నిలపోలిసింది ఎక్కడి దాకా అంటే 55.72 లెవెల్ వరకు నీరు నిలిపితేనే కృష్ణా డెల్టాకు నీరు కానివ్వండి, లేదు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కానివ్వండి, లేదు మన ఇండస్ట్రియల్ వాటర్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ కానీ జరుగుతుంది. ఇలా ప్రాజెక్టుని గందరగోళం చేసి చివరి కేంద్రం చెప్పినట్టుగా, ఎందుకంటే 45.72 లెవెల్కు నీరు నింపాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వారు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కిమ్మనుకోకుండా ఒప్పుకొచ్చేసినటువంటి దుస్థితి. నిజంగా పోలవరానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక అసెంబ్లీలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా అసత్యాలను చాలా కళ్ళు ఆర్పుకోకుండా అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ విషయంలో తప్పిదం చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో, ఆ తరువాత అంతర్జాతీయ నిపుణుల కమిటీని వెయ్యాలని ఆ రోజున నేను మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము జల సంఘానికి రాస్తే, మేము దిగిపోయే సమయానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చింది. వాళ్ళు కమిటీ చెప్పినటువంటి విషయాలను మీకు ఒకసారి ఇక్కడ నేను వివరిస్తాను. ఒకసారి చూడండి, కంపెనీ ఆ రిపోర్ట్స్ కూడా చూడండి. ఒకసారి రిపోర్ట్స్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెంబర్ 1, దిస్ ఈజ్ డిసెంబర్ 2016 నుండి ప్రాజెక్టు పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పైన ఏం చెప్పారంటే 2016 నుంచి ప్రాజెక్టును పట్టించుకోలేదు,
వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో వరద మళ్లించడం కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలం అన్ని చేశారు. ఏకకాలం చేస్తే కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాదు, డయాఫ్రామ్ బోలు కొట్టుకుపోయింది. ఇది నేను చెప్పిన మాట కాదు సుమా, క్లియర్ గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు